గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. చైత్రశుద్ధ షష్ఠి యమునా జయంతి. యమునా నది భూమిపైకి అవతరించిన రోజు. దీనిని ఉత్తర భారతదేశంలో యమునా ఛత్ అని పిలుస్తారు. యమునా ఛత్ను బృందావనం మరియు మధుర ప్రజలు, అలాగే ఉత్తర భారతదేశం, యమునా నది ప్రవహించే రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలోనూ భక్తి శ్రద్ధలతో అపారమైన ఉత్సాహంతో ఈ యమునా జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2025లో యమునా జయంతి ఏప్రిల్ 3వ తేదీ గురువారం అవుతుంది. యమునను ఇంకా అనేకమైన పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు యమి, సూర్యతనయ, సమాన శ్వాస, సూర్యజ, రవినందిని. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలగు చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు. అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాధికాలు నిర్వహించేవాడని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈ నది హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రములో హరిద్వార్కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఉద్భవిస్తుంది. యమునాదేవి ప్రస్తావన మనకు అనేక పురాణాలలో కనపడుతుంది. ముఖ్యంగా మార్కండేయ పురాణం, శ్రీమద్ భాగవత మహాపురాణం, గరుడ పురాణం, వామన పురాణాలలో యమునకు సంబంధించిన అనేక ఘట్టాలు వివరించబడినాయి. వాటిని తెలుసుకుందాం. యమున ఎవరి కూతురు? యమున జన్మకు సంబంధించిన కథ మార్కండేయ పురాణం 74వ అధ్యాయంలో చెప్పబడింది. అది తెలుసుకుందాం. సూర్యుని యొక్క భార్య సంజ్ఞ. ఈమె విశ్వకర్మ యొక్క కుమార్తె. ఈమెకు వైవస్వత మనువు జన్మించాడు. సూర్యునికి మరొక పేరు వివస్వానుడు. వివస్వానుని పుత్రుడు కనుక అతనికి వైవస్వతుడు అని పేరు వచ్చింది. సూర్య భగవానుడు సంజ్ఞ వైపు చూసినప్పుడు ఆమె తన కళ్ళను మూసుకునేదిట. దానితో సూర్యుడు కోపించి సంజ్ఞతో నిష్ఠుర వచనాలు పలికాడు. మై దృష్టే సదా యస్మాత్ కురుషే నేత్ర సంయమం తస్మాత్ జనిష్యతే మూఢే ప్రజా సంయమనం యమం. ఓ మూర్ఖురాలా, నీవు నన్ను చూచినప్పుడల్లా నేత్రములను మూసుకొనుతున్నావు. అంటే సంయమనం, నేత్రములు మూసుకొనుట అంటే నేత్ర సంయమనం. నేత్రములు మూసుకొనుచున్నావు కాబట్టి నీకు ప్రజా సంయమపరాయణుడైన యముడు జన్మించుగాక అని పలికాడు. ఇది విని సంజ్ఞాదేవి భయంతో వ్యాకులం చెందింది. ఆమె దృష్టి చంచలమైంది. అప్పటి నుండి సంజ్ఞాదేవి భయకంపితురాలై సూర్యుని చూచినప్పుడల్లా చంచలమైన దృష్టితో చూడటం మొదలెట్టింది. అప్పుడు రవి చంచల నేత్రురాలగుటను చూసి సంజ్ఞతో ఈ విధముగా అన్నాడు. యస్మాద్విలోలితా దృష్టిర్మయి దృష్టే త్వయాధునా తస్మాద్విలోలాం తనయాం నదీం త్వం ప్రసవిష్యసి. ఇప్పుడు నీవు నన్ను ఏ విధముగా చంచలమైన దృష్టితో చూచుచున్నావో అదే విధముగా నీకు చంచల చిత్తము గల నదీ రూపిణియగు కన్య జన్మించుగాక అని పలికాడు. ఈ విధంగా భర్త శాపమిచ్చిన తరువాత ఆమె గర్భము నుండి యముడు జన్మించాడు. మరియు యమున అను పేరు గల విఖ్యాతయగు మహానది కూడా జన్మించింది. యమున నల్లగా ఉంటుందని, చేతిలో నీటి కుండని పట్టుకొని ఉంటుందని, ఆమె వాహనం తాబేలు అని అగ్నిపురాణంలో వర్ణింపబడింది. యమున నల్లగా ఉండటానికి కారణాన్ని తెలిపే కథ వామన పురాణం 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు
దక్షయజ్ఞంని ధ్వంసం చేసి సంచరిస్తుండగా పత్ని లేనటువంటి ఆ త్రిలోచనుణ్ణి చూసి కుసుమాయుధుడైనటువంటి మన్మధుడు ఉన్మాద అస్త్రాన్ని ఆయనపై ప్రయోగించాడు. ఆ ఉన్మాద అస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివాని వలె అడవుల్లో నదీ తీరాల్లో తిరగటం మొదలుపెట్టాడు. తన భార్య సతీదేవి జ్ఞాపకం రాగా బాణం దెబ్బతిన్న మదగజంలాగా మనోనిబ్బరాన్ని కోల్పోయాడు. ఆ తాపాన్ని భరించలేక హరుడు యమునా నదిలో దుమికాడు. ఆ విరహానలానికి క్రాగి యమునా జలాలు నల్లబడినాయి. అప్పటి నుండి కాటుక రంగు నీరు కలిగిన యమున కాళింది అని పిలువబడింది. యమునా నది జలాలు నల్లగా ఉండడానికి గల కారణాన్ని తెలిపే కథ భాగవత మహాపురాణంలో ఈ విధంగా చెప్పబడింది. కద్రువ కుమారుడైన కాళీయుడు తన భార్యలు అనుచరులతో రమణకము అనే ద్వీపంలో ఉంటూ ఉండేవాడు. అయితే ఒక పర్యాయము కాళీయునకు గరుత్మంతునకు వైరం వచ్చింది. ఆ వైరంలో గరుత్మంతుని చేతిలో చావు దెబ్బలు తిన్న కాళీయుడు రమణక ద్వీపాన్ని వదిలిపెట్టి భార్య అనుచరులతో సహా యమునా నదిలోని కాళీయ హ్రదము అనే మడుగులోకి వచ్చేశాడు. కాళీయ హ్రదములోనికి రావటానికి కారణం ఏమిటంటే గరుత్మంతుడు ఈ ప్రాంతానికి రాడు. ఎందుకనంటే ఆ కాళీయ హ్రదానికి సమీపంలో సౌభరి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ సౌభరి మహర్షి ఒక సందర్భంలో గరుత్మంతునికి శాపం ఇచ్చాడు. కాళీయ హ్రద మడుగు సమీపమునకు గనక వచ్చినట్లయితే నీవు మరణిస్తావు అని. ఈ విషయము కాళీయునకు మాత్రమే తెలుసు. అందువలన గరుత్మంతుని నుండి ఎలాంటి భయము ఉండదనేటువంటి భావంతో కాళీయుడు తన భార్య అనుచరులు పిల్లలతో సహా ఈ కాళీయ హ్రదానికి వచ్చాడు. భయంకరమైన ఈ కాళీయ సర్పము యొక్క విషజ్వాలల వలన యమునా జలాలు కలుషితములైనట్లు, ఆ జలములు నల్లగా అయినట్లుగా భాగవత పురాణం తెలియజేస్తోంది. మహాభాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాల్యంలో చాలా చోట్ల యమునా నది ప్రస్తావన ఉంటుంది. వాసుదేవుడు కంసుని బారి నుండి తన కుమారుణ్ణి కాపాడటానికి ఈ నదిని దాటవలసి వచ్చింది. అది వర్షాకాలం. సంతత ధారగా వర్షములు పడుచుండుటచే యమునా నది పరవళ్ళు త్రొక్కుచూ ఎగిసి పడుతోంది. అలలు ఎగిసి పడుతున్నాయి. నదిలో వందల కొలది సుడులు తిరుగుతున్నాయి. నది చూడటానికి భయంకరంగా ఉంది. అప్పుడు వాసుదేవుడు యమునను ప్రార్థించగా అది 2 పాయలుగా చీరి దారి ఇచ్చింది అని చెప్పబడింది. శ్రీకృష్ణుడు తన యవ్వనంలో ఎక్కువ భాగం యమునా నది ఒడ్డున గడిపాడు. వేణువును వాయిస్తూ రాధ, గోపికలు, గోపాలులతో యమునా నది ఒడ్డున ఆడుకున్నాడు. కాళీయమర్దనం యమునా నదిలోని కాళీయ హ్రదము అనే మడుగులోనే జరిగింది. కాళీయమర్దనం జరిగిన తరువాత కాళీయుడు, కాళీయుని భార్యలు శ్రీకృష్ణుని స్తోత్రం చేశారు. శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. కాళీయుని ప్రార్థనను విన్న తరువాత లీలామానుష విగ్రహుడైన కృష్ణ భగవానుడు కాళీయుణ్ణి ఈ విధంగా ఆదేశించాడు. ఓ ఈ కాళీయుడా, నీవు ఈ మడుగులో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకూడదు. కావున నీవు నీ సర్పజాతి వారితో భార్యాపుత్రులతో కూడా వెంటనే ఇక్కడ నుండి సముద్రంలో ప్రవేశించు. ఇక మీదట గోవులు, మానవులు ఈ నదీ జలాన్ని నిర్భయంగా సేవింపగలరు. నేను నీకు ఇచ్చిన ఆదేశాన్ని ఉభయ సంధ్యల యందును స్మరించిన వారికిని, కీర్తించిన వారికిని సర్పభయము ఉండదు. నేను ఈ కాళీయ హ్రదములో ఈదులాడి తిని ఈ విధముగా పరిపూతమైన ఈ మడుగునందు స్నానం చేసి ఈ జలములతో దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణములను విడిచిన వారును, ఉపవసించి నన్ను స్మరించుచు ఆరాధించిన వారును సకల పాపముల నుండి విముక్తులగుతారు అని చెప్పాడు. లీలామానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ యొక్క
అనుగ్రహం చేత ఆ క్షణం నుండి యమునా నది జలాలు విషరహితములగుటయే కాకుండా అమృతమయములైనాయి. యమున మరొక పేరు కాళింది అని చెప్పుకున్నాం కదా. ఈమె భర్త ఎవరు? శ్రీకృష్ణుని ముఖ్యమైన 8 మంది భార్యలలో కాళింది ఒకరు. యమునను అంటే కాళిందిని వివాహము చేసుకున్న ఘట్టము శ్రీమద్భాగవత మహాపురాణం 10వ స్కంధం ఉత్తరార్ధం 58వ అధ్యాయంలో వివరింపబడింది. పాండవులు లక్క ఇంటి ప్రమాదము నుండి సురక్షితంగా బయటపడిన తర్వాత పాండవులను చూడటానికి శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకి మొదలైన వారితో ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు. ధర్మరాజు యొక్క కోరిక ప్రకారం శ్రీకృష్ణుడు అక్కడ 4 మాసములు హాయిగా నివసించాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు అర్జునుడు విహారానికై ఒక మహారణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో వారు ఒక కన్యను చూశారు. ఆమె అందచందాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. శ్రీకృష్ణుని ప్రేరణతో అర్జునుడు ఆ కన్యారత్నాన్ని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు, ఓ సుందరాంగి, నీవు ఎవరవు? ఎవరి కుమార్తెవు? ఎక్కడ నుండి వచ్చావు? ఇచట నీకేమి పని? నీ పుట్టు పూర్వోత్తరాలను తెలుపము అని అడిగాడు. అప్పుడు కాళింది అర్జునునితో ఈ విధంగా అంది, మహాత్మా, నేను సూర్యభగవానుని కుమార్తెను. నా పేరు కాళింది. సర్వేశ్వరుడు వరదుడు అయిన శ్రీ మహావిష్ణువును అంటే శ్రీకృష్ణుణ్ణి పతిగా కోరి తపస్సు చేస్తున్నాను. మహావీర, లక్ష్మీదేవికి ఆశ్రయుడైన ఆ పరమపురుషుణ్ణి తప్ప ఇతరుని నేను వరునిగా కోరుకొనను. ఆ విష్ణు భగవానుడు దిక్కులేని వారికి ఎల్లరకును దిక్కైనవాడు. ఆ స్వామి నా ఎడ ప్రసన్నుడగుగాక. మా తండ్రియగు సూర్యుడు నా నిమిత్తమై యమునా నదీ జలములలో ఒక భవనమును నిర్మించి ఉంచాడు. శ్రీకృష్ణుని దర్శనం అయ్యేంత వరకు నేను అక్కడనే నివసిస్తున్నాను. పిమ్మట అర్జునుడు ఆమె వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడుకు వివరించాడు. అప్పుడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఆ కాళింది కన్యను తన రథముపై చేర్చుకొని ధర్మరాజు కడకు చేరాడు. తరువాత కొద్ది రోజులకు కృష్ణుడు ధర్మరాజు అర్జునుల యొక్క అనుజ్ఞతో సాత్యకి మొదలగు వారితో కూడి ద్వారకకు తిరిగి వచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు యోగ్యమైన ఋతువునందు తారాబలముతో ఒప్పుచున్న ఒక శుభముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు. యమునా జయంతి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యమునాదేవి యొక్క అనుగ్రహము ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.